హలో హాయ్ అండి. ఈరోజు మన కథ కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుడి గురించి. మనం తిరుపతిలో వండుకొని తిరుపతి దేవుడైన కలియుగ దేవుడైన వెంకటేశ్వరుడి గురించి కథ చెప్పకపోతే బాగోదు కదా. లెట్స్ స్టార్ట్ అవర్ స్టోరీ. విష్ణువు అయినటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎలా కొలువుదీరాడు, దానికి రీజన్ ఏంటి అని చెప్పి తెలుసుకుందాం. కలియుగాన్ని రక్షించడం కోసము కశ్యప మహర్షులు అనేవాళ్ళు వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోవాలి అనుకుంటారు. ఒక యాగాన్ని చేసి సాక్రిఫైస్ చేయాలనుకుంటారు. ఐ డోంట్ నో, వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ స్టోరీ చదివిన తర్వాత. నాకైతే కొత్తగా ఐడియా లేదు. కశ్యప ఋషులు గంగానది ఒడ్డున చేరి వాళ్ళు యాగాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటారు. యాగాన్ని స్టార్ట్ చేసి వాళ్ళని అందరూ వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోవాలి అనుకుంటారు. యాగాన్ని స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు మన నారదుడు తెలుసు కదా, పుల్లలు పెట్టే రాజు అంటారు అందరూ. ఆయన ఒక దేవుడే, ఆయన్ని మనం గౌరవించాలి. ఆయన ఉండడం వల్లే మనకి చాలా అడ్వాంటేజెస్ కూడా వచ్చాయి అనుకోండి. దానివల్లే లోకం నడుస్తుంది. నారదుల వారు వచ్చేసి కలియుగం కోసం మీరు సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నారు, బాగుండాలని. మీరు సాక్రిఫైస్ చేసిన తర్వాత ఈ యజ్ఞ ఫలితం ఎవరికి వెళ్తుంది, ఎవరు కలియుగాన్ని రక్షిస్తారు మీకు తెలుసా అని అడుగుతారు. దానికి ఋషులందరూ వండుకొని కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులు అన్నమాట. వీళ్ళు భృగు మహర్షి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆయన్ని ఆరాధించి పిలిస్తే ఆయన వండుకొని వాళ్ళని ప్రాబ్లం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తారు, మేము కలియుగ రక్షణార్థం సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నాము. ఆ యాగం చేసి మేము సాక్రిఫైస్ చేసుకోవాలనుకుంటున్నాము. మా యాగ ఫలితాన్ని త్రిమూర్తులలో ఎవరు పొందుతారు, ఎవరు లోకాన్ని కలియుగాన్ని పాలిస్తారు, వాళ్ళు ప్రజల యొక్క పాపాలని నాశనం చేసి వాళ్ళని బాగా ఉండేలా చేస్తారు అని చెప్పని అడుగుతారనమాట. దానికి భృగు మహర్షి అందరినీ టెస్ట్ చేయాలి అనుకుంటాడు. మొదటిగా సత్యలోకానికి వెళ్తాడు, అంటే బ్రహ్మ ఉండే చోటికి వెళ్తాడు. బ్రహ్మ 4 ముఖాలు ఉన్నవాడు కదా. ఆయన భృగు మహర్షి వచ్చిన రాకను గమనించుకోలేదు. సరస్వతీదేవి సంగీతం పాడుతుంటే దాన్ని వింటూ ఆయన భూలోకంలో జన్మ, అంటే సృష్టించడమే కదా ఆయన పని, మనుషుల్ని సృష్టించడం, ఆ పనిలో ఉంటాడు. తనని చూసుకోలేదు అని చెప్పి గమనించుకోలేదని భృగు మహర్షి కోపంతో బ్రహ్మకి భూలోకంలో కలియుగంలో పూజలు జరగవు అని చెప్పి శపించేస్తాడు. ఇంకా సత్యలోకం నుంచి శివలోకానికి వెళ్తాడనమాట. అక్కడ శివుడు, పార్వతి ఆనంద తాండవం చేస్తూ ఉంటారు. శివుడు కూడా భృగు మహర్షి రాకను గమనించలేదు. ఆయన మీద కూడా కోపంతో శివుడిని కూడా శపిస్తాడు, నువ్వు లింగ రూపంలోనే కలియుగంలో పూజలు అందుకుంటావు అని చెప్పి. ఇంకా మన వైకుంఠానికి వెళ్తాడనమాట విష్ణువు దగ్గరికి. విష్ణువు పడుకొని తన భార్య అయినటువంటి లక్ష్మీదేవి తన పాదాలను పిసుకుతూ ఉంటే ఆయన నిద్రపోతూ ఉన్నాడు అనమాట. ఆయన భృగు మహర్షి వచ్చిన రాకను ఆయన కూడా పట్టించుకోలేదని చెప్పి కోపంతో ఆయన వక్షస్థలంపై తంతాడు భృగు మహర్షి. ఈ స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్లీ. అలా తన్నినప్పుడు విష్ణువు వండుకొని, నన్ను క్షమించండి మహర్షి, మీ రాక నేను గమనించుకోలేదు, నా బలమైనటువంటి వృక్ష స్థలాన్ని తన్ని మీ పాదాలు కమిలిపోయి ఉంటాయి, నేను మీ పాదాలని నొక్కి మీకు కొంచెం ఉపశమనం కలిగిస్తాను అని చెప్తారు. అలా పాదాలు నొక్కుతూ భృగు మహర్షి పాదంలో ఉన్నటువంటి కంటిని చిరిమేస్తాడు. ఆ కంటిని చిరిమేసిన తర్వాత భృగు మహర్షి తన తప్పుని తెలుసుకుంటాడు. తన్నడం తప్పు అయిపోయిందని క్షమాపణ కోరి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న లక్ష్మీదేవి, నా స్థానమైన వృక్షస్థలం పైన భృగు మహర్షి తన్నితే మీరు ఏమీ చేయలేదు, నేను ఇంకా మీ దగ్గర ఉండను అని చెప్పి అలిగిపోయి లక్ష్మీదేవి కోపం వచ్చి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చేస్తుంది. ఇక్కడే మన కథ స్టార్ట్ అవుతుందండి. ఇంకా వైఫ్ అలిగెళ్ళిపోతే హస్బెండ్ ఎలాగైనా రావాల్సిందే కదా, అడుక్కోవాల్సిందే. ఎంతవరకైనా వాళ్ళతో ఉన్నంతవరకే ఆటలు కదా. భార్య వెళ్ళిపోయిందన్న బాధలో విష్ణువు కూడా ఆ భూలోకానికి వచ్చేస్తాడు. లక్ష్మీదేవి కోలాపూర్లో నివసిస్తూ ఉంటుంది. విష్ణువు ఏమంటే వెంకటాపురంలో వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చి ఆయన కొండపైన
ఒక చింత చెట్టు కింద జపం చేస్తూ ఉంటారు, తపస్సు చేస్తారు, లక్ష్మీదేవి తిరిగి రావాలి అని చెప్పి. అలా తపస్సు చేస్తుంటే చీమల పుట్ట కట్టేస్తుంది, పెద్దగా చీమల పుట్ట లోపల చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన బ్రహ్మ అలానే శివుడు బాధపడిపోయి వాళ్ళు ఆవు దూడగా పుడతారు. లక్ష్మీదేవి వాళ్ళని తీసుకువెళ్ళి చోళాపూర్లో రాజుకి అప్పగిస్తుంది. ఆమె ఒక ఆవుల కాపరిలాగా వెళ్ళి వాళ్ళకి అమ్మేస్తుంది అనమాట. ఇంకా చోళ రాజు వాళ్ళ ఆవులతో పాటు వీటిని కూడా కాపలాదారులకు ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు అడవిలో వెంకటాచల అడవిలో వదులుతారు. అలా వదిలినప్పుడు ఈ ఆవులు మాత్రం వచ్చి ఆ పుట్ట దగ్గర పాలు వదిలేస్తూ ఉంటాయి. ఇలాగా ఆ విష్ణువుకి మనం ఆ ఆవు దూడలాగా వచ్చిన శివుడు బ్రహ్మ పాలిస్తూ ఉంటారు. ఇలా పాలిచ్చిన తర్వాత ఆయన ఆ పాలు తాగి తన ఆకలిని తెచ్చుకొని తన జపాన్ని చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు ఆకలి నిద్ర లేకుండా జపం చేసేవాడు. ఆయన బాధ తట్టుకోలేక ఇప్పుడు వాళ్ళిద్దరే వచ్చి హెల్ప్ చేశారన్నమాట. అలా ఇంకా రోజు అలానే పాలు ఇవ్వకుండా ఉండేసరికి చోళ రాజ్యంలో రాణి వండుకొని కాపలాదారుడికి చెప్తుంది, ఈ ఆవు అసలు ఏం చేసి వస్తుంది తెలుసుకో అని చెప్పి. అలా కాపలాదారుడు వెళ్ళి చూస్తూ ఉంటే ఆ ఆవుని గమనిస్తూ ఉంటే ఆ ఆవు వెళ్ళి అలా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలిస్తూ ఉంటుంది అనమాట. అది చూసి కోపాన్ని కొట్టడానికి గడ్డపారని విసిరేస్తాడు. ఆవుకి తగలదు. ఆవుని కాపాడాలని చెప్పి విష్ణువు పుట్టలో నుంచి బయటకు వస్తే విష్ణువుకి తగులుతుంది అనమాట. నొప్పి భరించలేకపోయిన విష్ణువు కాపలాదారునికి శాపం ఇస్తాడు, నువ్వు పిచాచుగా పుడతావు అని చెప్పి. ఆయన తన తప్పుని తెలుసుకొని నన్ను క్షమించండి అని చెప్తాడనమాట. చెప్తే విష్ణువు తన రూపాన్ని నన్ను దర్శనం చేసుకున్నావు కదా, కాబట్టి నీకు శాప విమోచన పోతుంది, నేను లక్ష్మీదేవి కలిసి మాకు కళ్యాణం జరిగిన నాడు నీ శాపం విముక్తి కలుగుతుంది అని చెప్తాడు ఫస్ట్. తర్వాత నా దర్శనం చేసుకున్నందువల్ల నీకు శాప విమోచన కలుగుతుంది అని చెప్పి చెప్తాడు. ఫస్ట్ ఆయనే కదా దర్శనం చేసుకునేది విష్ణుని. సో అలాగంలో ఇక్కడ వరాహస్వామి నివసిస్తూ ఉండేవాడు. వెంకటాచలం పైన తనకి ప్లేస్ కావాలని చెప్పి, తను నివసించడానికి జాగా కావాలని చెప్పి వరాహమూర్తిని అడిగి, వరాహమూర్తి అంటే పంది రూపంలో ఉన్న విష్ణువు రూపం అన్నమాట. ఆయన్ని అడిగి పర్మిషన్ తీసుకొని వెంకటాచలం పైన ఉండాలి అనుకుంటాడు. అలాగా వెంకటాచలం పైన ప్రవేశిస్తాడనమాట. ఈ కథ ఇంతవరకు అండి. దీని తర్వాత ఏం జరిగిందో నాకు తెలిసింది చెప్తాను. అలా వెంకటేశ్వర స్వామికి ఒక అడిగిస్తే వరాహస్వామి, వెంకటేశ్వర స్వామి నాకు సరిపోలేదు అని చెప్పి, నాకు సరిపోలేదు జరుగు అంటే వరాహస్వామి కోపంగా కొంచెం ఇక్కడికి ఇంతగా నీకు ఇంత ప్లేస్ సరిపోలేదా, ఇంకా నా నెత్తిన పెట్టు నీ కాలు అని చెప్పనని ఎగతాలు చేస్తారంట. అది సీరియస్గా తీసుకున్న వెంకటేశ్వర స్వామి నిజంగానే వరాహమూర్తి పైన కాలు పెడతాడు. అందుకే తిరుమలలో వరాహమూర్తి పడుకున్న రూపంలో మనకు కనిపిస్తాడనమాట. అప్పుడు వరాహస్వామి అడుగుతాడు, నువ్వు నా కొండకే వచ్చి నన్నే తొక్కేసి నువ్వు దేవుడిగా వచ్చేసావు అని అడిగితే దానికి వెంకటేశ్వర స్వామి అంటాడు, నిన్ను దర్శించుకొని నన్ను దర్శనం చేసుకుంటేనే భక్తుల కోరికలు తీరుతాయి, లేదంటే తీరవు అని చెప్పి ఒక శాసనంలాగా రాసిస్తారనమాట. లైక్ మనకి ఇప్పుడు పట్టాలు ఉన్నాయి కదా, అలాగా వాళ్ళు అలా రాసుకున్నారనమాట. అందుకే వరాహస్వామి పడుకున్న రూపంలో ఉంటాడు. ఎవరైనా మీరు వెళ్ళి కోరికలు తీరలేదని వస్తే దానికి వెంకటేశ్వర స్వామి కారణం కాదండి. ఫస్ట్ వెళ్ళి వరాహస్వామిని దర్శనం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.